మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పువ్వులు ఏ దేవుడికి ఏవే పుష్పాలు పెట్టాలి? మనకు వినాయక చవితి ఒక్క రోజు మాత్రమే ఏకవింశతి పత్రము 21 పత్రాలు కొమ్మలలో తులసిని వాడవచ్చు. కానీ ఇంకెప్పుడు కూడా తులసిని వినాయకుడికి పెట్టకూడదు. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే పెట్టవచ్చు. అలాగే మొగిలి పువ్వును, బంతి పువ్వును శివుడికి అర్పించకూడదు. కఠినమైన దరిద్రం వస్తుంది. అలాగే శుక్రవారం రోజు రావి చెట్టును ముట్టకూడదు. పాండవులు పొరపాటున రావి చెట్టు కింద నిద్రించి రావి చెట్టును ముట్టుకున్నందుకు రాజ్యాన్ని కోల్పోయి దరిద్రాన్ని అనుభవించారని మనకు భారతం చెబుతున్నది. మనకు అనేక సమస్యలకు నివారణలు మన పురాణాలలోనే ఉన్నాయి. అలాగే బంతి పువ్వు శివునికి వ్యతిరేకమైన సాక్ష్యం చెప్పడం వల్ల బంతి పువ్వు శాపానికి గురైంది. కేతకీ పుష్పం అంటారు. విష్ణుమూర్తికి ప్రేమైంది, అయినా కూడా శివుడికి బంతి పువ్వుని పెడితే చాలా దరిద్రం వస్తుంది, శపిస్తాడు అని అంటారు. అలాగే మనకి దర్బలు, దుర్వాంకురాలు గణపతికి చాలా ఇష్టం. గజముఖుడు కాబట్టి గజము శాకాహారాన్ని, అంత పెద్ద దేహమైన శాకాహారాన్ని స్వీకరిస్తుంది. రౌండ్ గా ఉండేటువంటివి అంటే వృత్తాకారమైనటువంటి ఆహార పదార్థాలు, లడ్డు ఆకారంగా ఉండే ఆహార పదార్థాలు గణపతికి తినడానికి, ఆహారం స్వీకరించడానికి అనువుగా ఉంటుంది కాబట్టి మనం కుడుములు, ఉండ్రాళ్ళు చేస్తాము. అయితే గరికలు, దర్బలు ఇవన్నీ కూడా వినాయకుడికి ఎందుకు ఇష్టం అంటే గరిక తినడం వలన ఆ గజముఖానికి ఉండే నాలుక చిన్నగా, చెవులు విస్తారంగా ఉంటాయి. ఆ లోపల ఉన్నటువంటి గరిక ఎందుకు ప్రీతి గణపతికి అంటే గరికలో ఉండేటువంటి ఆయుర్వేదిక లక్షణాలు మనకు శ్రేష్టం అన్నట్టు. గణపతి స్తోత్రము, మన గణపతి పూజా విధానం ఏం చెప్తుంది? ఎక్కువగా విను, తక్కువగా మాట్లాడు. తొండంతో చాలా శాంతంగా, ప్రశాంతంగా వర్డ్ బై వర్డ్ గణపతి ఉచ్చారణ ఉంటుంది. గణపతి ఉపనిషత్తు అలా ఉంటుంది. పెద్ద చెవులు కాబట్టి విశాలమైన చెవులతోని ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలని మనకు గణపతి యొక్క తత్వం చెప్తోంది. ఈ గరిక గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి కేవలం గణపతికి మాత్రమే గరికను మనం వినియోగిస్తాం, అన్ని దేవుళ్లకు వినియోగించాం. అలాగే సాలగ్రామ రూపం మహావిష్ణువుకు తులసి ఆమె భర్తను స్వీకరించింది కాబట్టి తులసి చాలా ప్రియమైన సఖి కాబట్టి విష్ణువుకు ప్రీతి కాబట్టి విష్ణువు, రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళకి తులసి పెట్టాలి. పత్రి మహాలక్ష్మి స్వరూపము మారేడు తపస్సు చేసి శివుడికి ప్రీతికరమైంది కాబట్టి మారేడు పత్రిని శివుడికి ఎంత ఘనంగా మనం వినియోగిస్తామో చాలా పుణ్యం, సంపద వస్తుంది. అలాగే దూర్వాలను గణపతికి, తులసిని విష్ణువుకి వినియోగిస్తాం. దూర్వాలను పొరపాటున కూడా దుర్గాదేవికి వినియోగించకూడదు. చాలా అపశకునాలు జరుగుతాయి. ఎటువంటి పరిస్థితులు అమ్మవారికి లక్ష్మి, పార్వతి, సరస్వతి, దుర్గ ఎవరికి కూడా మనము దూర్వాలను పెట్టకూడదు. దూర్వాలు చాలా పవిత్రమైనది. స్త్రీలు, దైవతా స్వరూపులైన స్త్రీలు కూడా తాకకూడదు. అలాగే నీలం పూలు, రావుకు సంబంధించిన రంగు నీలము. ఆ నీలం పూలు సరస్వతికి గాని, దక్షిణామూర్తికి గాని, శివుడికి గాని సమర్పించడం వలన మనకు అనేకమైన సత్ఫలితాలు పొందుతారు. ఉమ్మెంత కాయలు, ఉమ్మెంత పుష్పాలు శివుడికి ప్రీతికరం. ఎందుకంటే కార్తీక మాసంలోనే ఇవి ఎక్కువగా పూస్తాయి. ఆ కార్తీక మాసంలో ఉమ్మెంత పూలతోని శివుడిని పూజించడం వలన శారీరక రుగ్మతలు, అనారోగ్యమైనటువంటి అవస్థలు తగ్గిపోతాయి. ఉమ్మెంత కాయలలో ఉండేటువంటి ఏంటంటే అది ఒక రకమైన నువ్వుల నూనె వేసి దీపం పెట్టడం వల్ల దాంట్లో ఉన్న విషతుల్యమైన పదార్థము నువ్వుల నూనెతో సంగమించి ఆ దీపం యొక్క కాంతి వలన, దీపము యొక్క ఉమ్మెంతకాయలో దీపం కాలిన వాసన వలన శారీరకమైనటువంటి ఎముకలు బలం చేకూరుతాయి. ఇప్పుడు చలికి బాగా ఒళ్ళు నొప్పులు వస్తాయి. కార్తీక మాసం అంటేనే మనకు శరదృతువు నుంచి చలికాలం మొదలవుతుంది. చలికి మామూలుగానే లోపల కొంచెం వృద్ధులకు, అశక్తులకు, నీరసంగా ఉన్న వాళ్ళకి చలిపూట వెన్నెముక నొప్పులు, కాళ్ళు చేతులు బాగా బాడీ పెయిన్స్ వస్తాయి. ఈ ఉమ్మెంతకాయ దీపం వలన మనకి శారీరకమైనటువంటి నొప్పులు పోతాయి. కాబట్టి మళ్ళీ ఉమ్మెంతకాయ నన్ను కూడా ఒక విశేషమైన వస్తువుగా స్వీకరించేటువంటి చేయమని తపస్సు చేసిందంట ఉమ్మెంత చెట్టు. అందుకని ఆ ఉమ్మెంత చెట్టుకు శివుడు వరం ఇచ్చాడని ఒక శాస్త్రంలో, ఒక పురాణంలో చెప్పబడింది. మనకిప్పుడు కేవలము నిత్య ఆరాధన, పూజా విధానాలు, పుష్పాలు, ఇంకొకటి ఋతుక్రమం ఉన్నప్పుడు పువ్వులను, చెట్లను ముట్టుకోకూడదు. అలాగే పత్తిని, వత్తిని ముట్టుకోకూడదు. జై శ్రీరామ్.